నల్గొండ జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆ మధ్యాహ్న భోజనం ఉండేటువంటి కార్మికులు కూడా నల్గొండ డిఓ కార్యాలయం ముందు కూర్చొని పెద్ద నిరసన తెలుపుతున్న పరిస్థితి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. వాళ్ళు చూస్తాం కూడా ఒకటే చెప్తున్న పరిస్థితి. ఏదైతే నిత్యావసర వస్తువులు పెరిగిన నేపథ్యంలో సంబంధించిన వారు ఎవరైతే ప్రభుత్వం ఇచ్చే పైసలు కూడా ఎక్కడ కూడా మాకు సరిపోవడం లేదు, మాకు బిల్లు కూడా ఖాళీలు కూడా పెంచాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. అప్పుడున్న రేట్లకు ఇప్పుడున్న రేట్లకు చాలా వ్యత్యాసం ఉన్న క్రమంలో కూడా మేము అప్పులు చేసి మరి మేము తెచ్చుకొచ్చి పెట్టవలసి వస్తుంది. ఇప్పుడు అప్పుల మాత్రం మమ్మల్ని తీర్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక పక్క మాత్రం సంబంధించిన కిరాణా షాపులకు సంబంధించి కిరాణా షాపులో కూడా వాళ్ళు ఎవరు కూడా సామాను కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. మా బతుకులు మాత్రం అధ్వానంగా తయారని కూడా చెప్తున్న వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఏంటి ఈ మధ్యాహ్న కార్మికుల సమస్యలు ఏంటి, వాళ్ళకి ఎట్లాంటి స్థితిగతులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తం కూడా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ఎక్కువ ప్రతిరోజు కూడా వాళ్ళ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది సార్ వాళ్ళ పరిస్థితి? నా పేరు పోలే సత్యనారాయణ, మధ్యాహ్న భోజన సంఘం జిల్లా కార్యదర్శి. మధ్యాహ్న భోజన పథకము ప్రారంభమై సుమారు 25 సంవత్సరాలు అవుతుంది. ఈ 25 సంవత్సరాల కాలంలో మధ్యాహ్న భోజనం కార్మికులకు ఈ ఎవరైనా స్కీమ్ వర్కర్లు వెట్టి చాకిరీ చేస్తారంటే మధ్యాహ్న భోజన కార్మికులనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అనంటే 1000 రూపాయలకు ఇప్పటి వరకు గత 2 సంవత్సరాల వరకు 1000 రూపాయలకే పనిచేశారు. సుమారుగా ఒక 6 సంవత్సరాల దాకా ఎలాంటి వేతనం లేకుండా స్వచ్ఛందంగా వచ్చిన బల్ల భోజనం వండి పెట్టేవాళ్ళు. అలాంటి కార్మికులని ఈ మధ్య కాలంలో ఏదైతే అమ్మ ఆదర్శ కమిటీలు వచ్చినాయో ఈ ఆదర్శ కమిటీలు నిర్మోహమాటంగా హెడ్ మాస్టర్లే కానీ ఆదర్శ కమిటీలే కానీ అనేక రకాలుగా వేధింపులు చేసి అసలు మీరు వెళ్ళిపోరి చేయలేకుండా అని చెప్పేసి బెదిరిస్తాను. అంటే 25 సంవత్సరాల నుంచి పనిచేసి ఈ వెళ్ళిపోరని బెదిరించి అంటే ఏంటి ఇది? ఈ దారుణం ఏంటి? ఇంత దుర్మార్గం ఏంటి? ఇప్పుడు ఒక్కొక్క రకంగా చూస్తే గుడ్డు ధర నిన్నటి దాకా 8.5 రూపాయలు ఉన్న పరిస్థితి, 2.5 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేది 6 రూపాయలు, మరి ఇంకా 2.5 రూపాయలు ఎవరు పెట్టాలా? ఇప్పటికే 100 రూపాయలు కూలి పడతలేదు. 100 రూపాయలు కూలి పడకుండా వచ్చిన డబ్బులన్నీ మెనూ ఛార్జ్ తక్కువ ఇచ్చి 6 రూపాయలు ఇచ్చి 8 రూపాయలు ఇచ్చి ఈడ మీరు రకరకాల పప్పు, కట్టెలు, ఉప్పు, పప్పు మొత్తంతో సహా ఏది కూడా ప్రభుత్వం, బియ్యం మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. మిగతా అన్ని వీళ్ళే తెచ్చి పెట్టాల్సిన పరిస్థితి. మరి 6 రూపాయలలో ఎట్లా అవుతుంది? ఎట్లా సాధ్యమవుతుంది? ఇవాళ రేపు జైల్లో ఉన్న ఖైదీలకు మంచి మెనూ ఇస్తున్నారు, వాళ్ళకు 80-90 రూపాయలు ఇస్తున్న పరిస్థితి ఉంది. కానీ భారత పౌరులుగా ఉన్నటువంటి విద్యార్థులకు 6 రూపాయలు ఇచ్చి అన్ని రకాలుగా చేయమంటే ఏ రకంగా సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు మేము అనేది ఏంటంటే, ముఖ్యంగా మీరు మెనూ ఛార్జ్ పెంచమని చెప్పేసి అంటున్నాం. ఒక్కొక్క విద్యార్థికి 30 రూపాయలు చొప్పున పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. మొత్తం కూడా మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నించాం. మేడం, మీకు చెప్పండి, ముఖ్యం కూడా మీకు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? మధ్యాహ్న భోజన కార్మికులు మీరు ప్రతిరోజు కూడా పిల్లలకు వంట చేసి పెట్టాల్సిన పరిస్థితి ఉంది, ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నాం కానీ మాకు నెలలకు బిల్లులు రావట్లేదు. గుడ్లు గవర్నమెంట్ 6 రూపాయలు ఇస్తే ఇక్కడ 10 రూపాయలు పెట్టి తెస్తున్నాం. మాకు ఏమీ లాభం లేదు, నష్టం, చాలా నష్టం. నెలలకు బిల్లులు రాక మేము అన్ని డబ్బులు అప్పులు చేసి పిల్లలకు పెట్టడం జరుగుతుంది. మొన్న గవర్నమెంట్ ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది, 10,000 రూపాయలు పెంచుతామని హామీలు ఇచ్చారు. అది ఎక్కడో పడేసారు. అది అసలు అది టాపికే తీస్తలేరు, మాకు అసలు డబ్బులే వేస్తలేరు. బియ్యం మంచిగా రావట్లేదు, వంట గిన్నెలు అరిగిపోయినాయి, మాకు యూనిఫామ్ లేదు, గ్యాస్ లేదు. మాకు గ్యాస్ ఇవ్వండి. అసలు కట్టెల పొయ్యి మీద వండొద్దు అని ఇబ్బంది పెడుతున్నారు. కట్టెల పొయ్యి మీద వండకుంటే గ్యాస్ మీద అంటే మళ్ళీ గ్యాస్ తెచ్చుకొని ఎట్లా వండాలి? గ్యాస్ ఇవ్వండి. లేదండి, రాగి జావ చేయమంటారు. రాగి జావకు మాకు ఏమి డబ్బులే లేవు. అసలు మేము దాగా చేసి పెడుతున్నాం. చిన్న పిల్లలకు వాళ్ళ ముఖాలు చూసి మేమే మంచిగా చేసి పెడుతున్నాం. మాకు 8 రూపాయలు వచ్చేసి 8 రూపాయలు ఇస్తే మాకు అసలు ఏం పడుతుంది? అసలు మాకు పడకుండా కానీ అసలు మధ్యాహ్న భోజనంలో ఎట్టి చాకరీ చేస్తున్నాం. మా చాకరీని ఎవరు ఆలోచిస్తలేరు, ఎవరు గుర్తిస్తలేరు. మాకు గుర్తింపు కార్డు కావాలి, యూనిఫామ్ కావాలి, మాకు ఇన్సూరెన్స్ ఏమన్నా ఇట్లనే. మొన్న ఒక కాడ కుక్కర్ వేలు ఒక ఆమె చనిపోతే ఆమెకి ఏమి అసలు ఇన్సూరెన్స్ అనేది ఏది లేదు, అసలు మీకు ఎట్టి చాకరీ చేయడం తప్ప అయితే ఏం లేదు. 3,000 ఇస్తున్నా అన్నాడు, 3,000 మేము అయ్యే 2,000 ఇస్తున్నాడు. ఆ 3,000 ఏం లేవు సార్. మీకు అసలు యూనిఫాము, గుర్తింపు కార్డు 10,000 రూపాయలు వేస్తానన్నాడు. 10,000 రూపాయలు అయ్యి మాకు ఖచ్చితంగా కావాలని కోరుతున్నాం సార్. ఎక్కడ పనిచేస్తావు? మండలము నోముల గ్రామంలో పనిచేస్తాం సార్.
మేము 25 సంవత్సరాల నుండి అదే పని చేస్తున్నాం, దాని మీదనే ఆధారపడి ఉంటున్నాం. ఎంతమంది విద్యార్థులు ఉంటారు మా మీకు? స్కూల్లో 120 మంది ఉంటారు పిల్లలు. 120 మంది పిల్లలు ఉంటారు. మేము ఇద్దరం వంట చేస్తాము. కనీసం వచ్చేసి సోమవారం వస్తే కిచిడి చేయమంటాడు, దానికి సంబంధించిన కిచిడికి సంబంధించిన మంచి కూర వండమంటాడు, ఎగ్ పెట్టమంటాడు. గురువారం వస్తే వెజిటేబుల్ బిర్యానీ చేయమంటాడు, దాంట్లో ఆలుగడ్డ కుర్మా చేయమంటాడు. ఇచ్చే 6 రూపాయల 73 పైసలలో ఇన్ని కూరగాయలు ఎక్కడి నుండి తీసుకొచ్చి పెట్టాం మేము? అసలు అప్పులు చేసింటే ఎందుకు చేస్తున్నాం? మీరు వెళ్ళిపోండి ఇంకోళ్ళు చేస్తుంటే అంటే 20 సంవత్సరాల నుండి మేము వెళ్ళిపోవడానికి చేసింది ఇన్ని రోజులు. ఏదో గవర్నమెంట్ వస్తుంది, మాది ఏదో ఒకటి ఆదుకుంటుంది, మమ్మల్ని ఏదో ఒకటి చేస్తుందనే కదా మేము చేసేది. ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? కనీసానికి మేము ఒక రోజు ఆదివారం అన్నింటికంటే కూలికి కూడా పిలవరు మమ్మల్ని. మీరు బల్ల వంట చేస్తారు, మీ పని మీకు ఉంటుంది, మా కాడికి ఎందుకు వస్తారు? మాకు ఇక్కడ 7 లక్షలు వచ్చినట్టు మమ్మల్ని కనీసం పట్టించుకునే వాళ్ళు ఉండరు. స్కూల్లోకి ఎవరన్నా వస్తే నువ్వు ఎవరు ఒక చీప్గా అసలు బజార్లో పండి అసలు ఊడ్చే వాళ్ళకన్నా విలువ ఉంది, మాకు అసలు ఆ విలువ కూడా లేదు. కాబట్టి మమ్మల్ని గవర్నమెంట్ ఎమ్మటే గుర్తించాలి. మొత్తం గవర్నమెంట్ ఇచ్చి 8 గంటలు పని చేయమంటే పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మొత్తం అసలు కూరగాయల కానీ ప్రతి ఒక్క స్కూల్కి వాళ్ళే సప్లై చేసి కూరగాయల రేట్లకు వస్తే కూరగాయల రేట్లు అదే విధంగా కోడిగుడ్ల రేట్లు కూడా బాగా పెరిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎట్లా మరి మీకు కూరగాయలు సప్లై చేసే వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నారు? ఉద్దర తీసుకొస్తున్నాం సార్, ఉద్దర తెస్తాము. నెల నాడు వచ్చిన తర్వాత పైసలు పెడతారు, బిల్లు వచ్చినాక ఇస్తాంలే అంటే ఏదో ఒకటి వాళ్ళకి సమాధానం చెప్పి కాలు పట్టుకోవడం, ఏలు పట్టుకోవడం, బతిలాడడం, ఏదో ఒకటి తెలిసిన వాళ్ళు కదా మగ మాట్లాడుతూ ఏదో ఒకటి లేని అది కూడా వెళ్ళడం. ఒక 5-6 నెలలు లేకపోతే మా మీద ఉన్న బంగారం ఏమన్నా ఉంటే ఇంతో అంతా అది కుదోబెట్టి కట్టే పరిస్థితి కూడా ఉంది మా దగ్గర. అందుకని మమ్మల్ని ఎమ్మటే గవర్నమెంట్ ఏదో ఒక విధంగా ఆదుకోవాలి. మేము 25 సంవత్సరాల నుండి దాని మీదనే ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించాలి, మాకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. మాకు కూడా గవర్నమెంట్ లో మేము పనిచేసిన దాని అందరికి ఎట్లా ఉంటుందో మాకు కూడా అదే విధంగా ఉండాలి. మేమంతా చదువుకున్న వాళ్ళం పని చేయలే, ఆస్తులున్న వాళ్ళు పని చేయరు, ఆస్తులున్న వాళ్ళం పని చేయట్లేదు, రోజువారీ కూలి చేసుకునే వాళ్ళం పని చేస్తున్నాం. కాబట్టి గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకోవాలి. మా చేతులు కాలిపోతున్నాయి, మాకు కళ్ళు కనిపించట్లేదు. మేము ఈ స్కూల్లోకి వచ్చి పని చేసినాక కళ్ళు కనిపిస్తున్నాం. మాకు ఆరోగ్యాలు ఖరాబ్ మమ్మల్ని పట్టించుకోవాలి. కానీ మేము గవర్నమెంట్ ఇది ఒకటే కోరుకుంటున్నాం. మేము కావాల్సింది ఏంటంటే మాకు గవర్నమెంట్ చేయాలి, మాకు సరిపడే జీతాలు ఇవ్వాలి. మమ్మల్ని కూడా 8 గంటలు పని చేయమంటే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని మధ్యలో ఎవరు వచ్చి మమ్మల్ని అది ఇది అని చెప్పి తీసేయడానికి అవకాశం లేదు, మమ్మల్ని తీసేయద్దు. అదొకటి కోరుతున్నాం. మాకు ఇస్తానన్న హామీ ప్రకారం గవర్నమెంట్ 10,000 ఏమంటే మాకు ఇవ్వాలి. మాకు ఎస్సీ బిల్లు, ఎగ్ బిల్లు, బీసీ బిల్లులన్నీ మాకు సంబంధం లేదు. మేము పిల్లలకి అందరికి ఒకటే అన్నం వండుతున్నాం, ఒకటే కూర వండుతున్నాం, ఒకటే ఎగ్గు పెడుతున్నాం, అన్ని రకాలుగా అందరికి ఒకే సమానంగా పెడుతున్నాం. మాకు ఒకే నెలలో మేము చేసిన కష్టం ఒక రోజు పడాలి. ఎంతమంది ఉన్నారు? 370 మంది. రోజు 370 మంది కొండి పెడుతున్నావా? 370 మంది కొండి పెడుతున్నాం. పొగాకు, 3 డేకిసలు అన్నం, చారు, కూరలు, గుడ్లు. అయ్యా ఒకనాడు గుడ్డు పెట్టకుంటే తప్పు తీస్తారు, అందరూ వేధిస్తారు. వారానికి 3 సార్లు పెట్టవలసింది, ఒక్కసారి బలంగా పెడుతున్నా ఊకోరు. 8.5 గుడ్డున్నా, 9 రూపాయలు గుడ్డున్నా పెడుతున్నాం. ఎక్కడ వస్తున్నాయా మరి? బిల్లులు రాక ఇప్పుడు 4 నెలలు 5 నెలలు మరి ఎలా పెడుతున్నావు? అప్పులు చేస్తున్నాం. చెప్తున్నా సారు, ఉన్న ఉంగరాలు చెవులు అన్ని కూడా పెట్టి చేస్తున్నాం. బ్యాంకులలో పెట్టుకొని బయట గ్యాస్ అయ్యే కాడ తెస్తున్నాం. ఇవన్నీ బాధలు పడుతున్నాం. చేయలు గాలి పొగ ఊపిరితిత్తులు ఖరాబ్ అయితే మొన్న 10,000 నాకు టెస్ట్ చేయించుకుంటే ఆ పోకు నోట్ల పోయి మొన్న ఇచ్చిర్రు గ్యాసు. నిన్న శనివారం వచ్చినాయి. నల్లగొండ కంటే మాకు 200 పైన అని అది ఇంకా ఫ్రీనా పైసలుగా తెలియదు సార్. మాకు ఎట్లా చేస్తారో న్యాయం చేయాలి. మాకు జీతాలు కూడా 2,000 పడుతున్నాయి, 1,000 పడతలేదు సార్. అదే 3,000 పడుతున్నాయని కొన్ని మండలాల్లో, నార్కపల్లి మండలాల్లో 2,000 మాకు మా మొత్తం ఒక 1,000 రూపాయలు పడతలేవు. మేము అడుగుతా ఉన్నాం. బిల్లులు కూడా సరిగా అవి ఎస్టీలు అవి ఇవన్నీ వేస్తున్నారు, మాకు అర్థమైతలేదు. ఒకటి వేస్తున్నారు, ఒకటి వేస్తలేరు. ఆ గుడ్ల బిల్లు సరిగా పడతలేవు, జావ బిల్లు వస్తుందంటే అవి వస్తలేవు. ఏం లేవు సార్, మాకు అన్యాయం అవుతుంది. చాలా మస్తు బాధ అవుతుంది. కండు కాని రాకుండా డబ్బు ఇవన్నీ అవుతున్నాయి. రైట్. మొత్తం కూడా ఎవరైతే మధ్యాహ్న భోజన కార్మికులు ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మేము మాత్రం అప్పులు తెచ్చి కూడా వండి పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పటి నుంచి 3 నుంచి 4 నెలల వరకు కూడా బిల్లులు రాక కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అని చెప్తున్నాం. అవసరమైతే మా ఒంటి మీద ఉన్నటువంటి పుస్తకాలు అమ్మి తాకట్టు పెట్టి కూడా మేము ఈ రోజు తీసుకొచ్చి ఆ వస్తువులు తీసుకొచ్చి విద్యార్థులకు వండి పెడుతున్నా కానీ ఇప్పటి కొంత ప్రభుత్వం స్పందించకుండా కూడా మాపై కఠినంగా వ్యవహరిస్తుందని కూడా చెప్తున్నారు. మాపై కూడా వేధింపులు కూడా ఎక్కువ గురి చేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ఒకటే డిమాండ్ చేస్తాం. మాకు తెప్పించిన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల ప్రకారంగా 10,000 రూపాయల శాలరీతో పాటు ఎక్కడ కూడా ఇలాంటి సంబంధం లేకుండా కూడా చూసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా కట్టెల పొయ్యితో ఉండడం వల్ల అనారోగ్య సమస్య కూడా ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి మాకు కావాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకరిద్దరు సమస్య కాదు, మొత్తం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు చెప్పనా వచనంగా లేని పరిస్థితి కనపడుతుంది. వారు కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి. ఓ సందర్భంలో ఇంట్లో కూడా మేము
ఇంట్లో ఉన్న వస్తువులను కూడా తీసుకొచ్చి ఇక్కడ పిల్లలకు వండి పెట్టవలసిన పరిస్థితి వస్తుందని కూడా దాపరిచిన కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ RTV నల్గొండ.